గచ్చిబౌలిలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏకాగ్రత ఉన్నప్పుడే మనం రాణించగలుగుతాం. ఎందులో అయినా ఒక్కసారి ఓటమి చెందితే చింతించాల్సిన అవసరం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. చాలామంది అనుకున్నారు అయిపోయింది రేవంత్ రెడ్డి కెరీర్ అని. కానీ విత్ ఇన్ 4 months I got elected as a member of parliament. India's biggest constituency, Malkajgiri. I have 35 lakh votes in that parliament. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిగా రాణించిన ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదు. దాన్నే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేపు నవంబర్లో ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఏదైతే హోస్ట్ చేయాలనుకుంటుందో హైదరాబాదే ఒక ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఇప్పుడు మీకు చూపించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక్కడ 82 acresలో వరల్డ్స్ బెస్ట్ స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇక్కడ మనం నిర్మించుకోబోతున్నాం. బై 2028 December ఐఎమ్ గోయింగ్ టు ఇనాగరేట్ దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ అకాడమీ. దిస్ ఈజ్ వాట్ మై కమిట్మెంట్ టు మై స్టూడెంట్స్. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ప్రభుత్వ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొని మాకొక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించిన క్రీడాకారులకు, చాలామంది మెడల్స్ వచ్చిన వాళ్ళు అథ్లెట్స్ చాలామంది అక్కడ కింద ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం ఉషాజీ హ్యావ్ గివెన్ Group 1 jobs to this sports personality. Mohammad Sirajuddin, who doesn't have educational qualification. I have removed all conditions through my cabinet. I have given DSP post Group 1 job to Mohammad Sirajuddin. He doesn't have any education qualification for that post. But my cabinet has decided to appoint him as a sports personality as a DSP Group 1 job. I think Nikat Zareen is here. She's here? Yes. Nikat Zareen, boxing champion. I have given Group 1 job. Now Nikat Zareen is DSP Nikat Zareen. Group 1, she has got Group 1 job. Not because of qualifying exam, because of her boxing ability. Deepthi, I have given, I think she is here. Deepthi, I have given Group 2 job to Deepthi. She has got medal in Olympics, Para Olympics. So here my government is there, and Isha Singh, I think she is here maybe. So shortly we are going to reward her. క్రీడల్లో రాణించిన మీ భవిష్యత్తు బాగుంటుంది. మీకు ఉద్యోగాలు కావాలంటే చదువుకున్నంత మాత్రానే ఉద్యోగాలు వస్తాయి అనుకోకండి. చదువుకుంటే ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ క్రీడల్లో రాణించి దేశానికి పేరు తెస్తే తప్పకుండా ఇక్కడున్న క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి క్రీడల మీద దృష్టి పెట్టండి, క్రీడాకారులుగా రాణించండి, మీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు పారా అథ్లెట్స్ దీప్తి జీవాంజీకి 50 లక్షల రూపాయల పారితోషికంతో సన్మానం, అలాగే ధనుష్ శ్రీకాంత్కి 2,10,00,000, ఈషా సింగ్కి 3,30,00,000, నిఖత్ జరీన్కి 60 లక్షలు, తనిష్క్ మురళీధర్కు 53,65,000, సురభి భరద్వాజ్కు 10 లక్షలు, మొత్తం 7,15,00,000 రూపాయలు ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు ఇస్తారు. ముందుగా దీప్తి జీవాంజీ, తర్వాత ధనుష్ శ్రీకాంత్, తర్వాత ఈషా సింగ్, తర్వాత నిఖత్ జరీన్, ఈషా సింగ్. ముందుగా తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం భారత